యూపీలోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా నేటితో ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వస్తారని అంచనా. ఇప్పటికే కావలసిన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటున్నది. భక్తుల కోసం 1,00,000కు పైగా గుడారాలు, పడల్స్ ను నిర్మించారు. వీటికి సంబంధించిన విషయంలోనే ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చెందిన కమ్యూనిటీ నాథ్ సమూహానికి విఐపి సేవలు అందుతున్నాయి. ఇందులో భాగంగా నాథ్ శాఖ కోసం ఏర్పాటు చేసిన పెద్ద పడల్ ఈ కుంభకోణంలో ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఇదంతా సీఎం పర్యవేక్షణలోనే జరగడం గమనార్హం. భారీ విశాలమైన గుడారాలు, దేశీ నెయ్యితో తయారు చేసిన ప్రత్యేక లంగర్లు, వాహనాల పార్కింగ్ కోసం ఓపెన్ ఏరియా వంటివి ఇందులో ఉన్నాయి. భారీ పోలీస్ మోహరింపు ఎస్యూవీలు తిరుగుతూ అక్కడ హల్చల్ చేస్తున్నాయి. సీఎం యోగి స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఈ పడల్ సీఎం బస చేసే ప్రదేశం. ఆయన కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 2 ప్రత్యేక కుటీరాలు సిద్ధమవుతున్నాయని ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ తెలిపింది. వీటితో పాటు వివిధ మఠాల మహంతులు, ప్రధాన పూజారుల కోసం దాదాపు 72 ప్రత్యేకమైన సహజమైన తెల్లటి కుటీరాల లాంటి పందిరిని ఏర్పాటు చేశారు. ఇవి బెడ్లు, హీటర్లు, వాష్రూమ్ సౌకర్యాలు, గ్రీజర్లు, వాష్ బేసిన్లతో ఉన్నాయి. గురువారం సాధువుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి పడల్ ను సందర్శించారు. యోగి బాబా మమ్మల్ని ఇక్కడ చాలా ప్రత్యేకంగా భావించేలా చేశాడని, మేము ఆయనపై పూల వర్షం కురిపించాం అని ఇటీవల నాథ్ కమిటీలోని సభ్యుడిగా మారిన 18 ఏళ్ల వ్యక్తి అన్నారు. మహంతులు కాని వారి కోసం దుప్పట్లతో చక్కగా కప్పబడిన ప్రత్యేక విశాలమైన గుడారం ఏర్పాటు చేశారు. సుమారు 10,000 మందికి వసతి కల్పించగల 4 భారీ పడన్లు ఉన్నాయని ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ అధికారి ఒకరు తెలిపారు. గోరఖ్పూర్ లోని గోరఖ్నాథ్ మఠం పీఠాధీశ్వర్ అయినందున నాథ్ పడల్ ను ప్రభుత్వం చూసుకోలేదని, వ్యక్తిగత సీఎం చూసుకుంటున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.